బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ, అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో రాజకీయంగా రాజ్యసభల దగ్గర నుంచి సర్పంచుల దాకా అనేక రాజకీయ పదవుల్లో తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవులు ఇప్పటిదాకా ఏ రాష్ట్ర చరిత్రలో కూడా ఎవరి కనీవిని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఏదో చంద్రబాబు నాయుడు గారు వచ్చి 34% నేనే ఇస్తా ఉన్నాను, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 24% ఇచ్చాడు, స్థానిక సంస్థల్లో జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశాడు, రేపు దీన్ని తీసుకొని కోర్టుకు వెళ్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అసలు నిజంగా 2019లో అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 34% రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు కోర్టుకు వెళ్ళిన వ్యక్తి ఎవరు? మీ పార్టీకి సంబంధించిన నామినేటెడ్ పదవి అయినా ఇచ్చి బీరు ప్రతాప్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నాం. ఆయన చేత ఒక పక్క కోర్టులో వేయించి 34% రిజర్వేషన్ ఆ రోజు మా బీసీ సోదరులకి సంబంధించి స్థానిక సంస్థల్లో ఆ రోజు రిజర్వేషన్ అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీ కాదా అని అడుగుతా ఉన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన జీవోని ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు వెళ్ళి ఆ రోజు కోర్టుకు అడ్డుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ఈ రోజు కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా 34% తగ్గకుండా నేను ఈ రాష్ట్ర చరిత్రలో ఏదైతే రిజర్వేషన్ 34% అన్నారో అంతకన్నా ఎక్కువ శాతం ఈ రోజు రాజకీయ పదవులు ఇస్తానని చెప్పి ఇచ్చి చేసి చూపించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే, ఈ రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశ చరిత్రలో అంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇంకా చాలా చెప్పాడు ఆయన.